ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో నిత్యము ఉన్నప్పుడు నీవే పరలోక రాజ్యానికి వారసుడవుతావు. కనుక ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. గత కాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింది ఏమనగా మనోహ భార్య గురించి మాట్లాడారు. అదే ఈ రోజున కాడ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరమని యెహోవా దూతను అడగగా. ఇక్కడ మనోహ ఏమంటున్నాడంటే, అయ్యా, నీవు గర్భఫలాన్ని ఇస్తానంటున్నావు కాబట్టి ఇప్పుడు నిన్ను సన్మానించుకోవాలి. ఏమంటున్నాడు? నిన్ను సన్మానించుకోవాలి అంటే నువ్వు చేసిన మేలుకై నీకు కృతజ్ఞతలు చెల్లించాలి. మరి నీ పేరేంటి? అర్థమవుతుందా? నీ పేరేంటి అని అడగ్గా అప్పుడు దూత ఏమంటుందంటే, యెహోవా దూత, నీవెలా నా పేరు అడుగుచున్నావు? అది చెప్పసక్యము కాదని. ఏమన్నాడు? ఎందుకంటే దూత ఎందుకని ఆ మాట అంటుందంటే, దేవుడి నామానికే మహిమ రావాలి తప్ప మాకు కాదు. అర్థమవుతుందా? దూత ఏమంటుంది? దేవుడు నా నామంతో నువ్వెందుకు సన్మానిస్తున్నావు? నా నామముతో కాదు నువ్వు సన్మానించేది, నువ్వు దేవుణ్ణి మాత్రమే సన్మానించు. మనోహ భార్యకు ఏం చెప్తున్నాడు దూత? నన్నెందుకు పేరు అడుగుతున్నావు? నేను ఆ పేరు నేను చెప్పను. ఎందుకంటే నా నామానికి కాదు ఘనత రావాల్సింది, యేసయ్య నామానికే ఘనత రావాలి. దేవుడి నామానికే ఘనత రావాలి. కనుక అది దేవుడు జరిగిస్తున్నాడు. ఏది? నీకు పిల్లలు లేరు, నీవు గొడ్రాలివి అన్న నిందను పోగొట్టేది నేను కాదు, నా దేవుడు, నా తండ్రి అని ఎవరు చెప్తున్నారు? దూత చెప్తుంది. మరి మనుషులు చెప్పగలుగుతున్నారా? ఇది దేవుడి కార్యమని. దేవుడు నాకు ఈరోజు నా ఆహారం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, నా దేవుడు అని చెప్తున్నారా? చెప్పరు. కానీ ఒక దూత చెప్తుంది. దూత కన్నా మనం బలవంతులమా? ఒక దూత 1,80,000 మందిని చంపేసింది. అంటే ఒక్క రాత్రి రక్తపు చుక్క లేకుండా చంపేసింది. అంటే ఎంత పవర్ఫుల్లో తెలుసు. మనం ఒకళ్ళని, ముగ్గురున, నలుగురిని కొట్టగలుగుతామేమో, కానీ అంతమంది చంపగలుగుతామా? అంటే ఎంత పవర్! రక్తము కూడా రాకుండా ఆ రాత్రి చనిపోయారు వాళ్ళందరూ. అలాంటి దూత అంటుంది, ఏమంటుంది? నా పేరు కాదు, ఆ నామము కావాలి. ఏ నామము? దేవుని నామములో మీరు సన్మానించండి, దేవుడి నామములో మాత్రమే సన్మానించమని చెప్తుంది. దూతకున్న ఆలోచన చూసావా? ఈరోజున మనుషుల్లో అలా ఉంటుందా? చిన్న కార్యము చేయగానే, ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఒక మందు బిళ్ళ రాయిగానే ఎవరిని అంటారు? ఇక డాక్టర్ ఎంతో గొప్పవాడు అంటారు, కానీ నా దేవుడు ఆ డాక్టర్ ద్వారా కార్యం చేశారని ఎవరైనా చెప్తారా? చెప్పరు. అది దూత ఏమంటుంది తెలుసా? నా పేరు కాదు, దేవుడి నామాన్ని సన్మానించాను. ఇంకేమంటుంది అక్కడ చూద్దాం. అంతటా మనోహ నైవేద్యమునొక్క మేక పిల్లని తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. ఏం చేశాడు? ఆ మాట వినగానే దేవుడి నామాన్ని బట్టి దేవుడికి అర్పించాడు. మనోహ అతని భార్య చూచుచుండగా దూత యొక్క ఆశ్చర్యకార్యం చేసింది. ఏం చేసింది? ఆశ్చర్యకార్యం చేసింది. అక్కడ ఒక రాతిని తీసుకొచ్చి ఆ రాతి మీద ఆ మేకపిల్లని తీసుకువెళ్ళి దాన్ని దహన బలిగా ఇస్తున్నాడు.
దహన బలిగా ఇస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యం జరిగింది. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లెగుచుచుండగా యెహోవా దూత బలిపీఠమునున్న ఆ జ్వాలను పరమునకు ఆరోహణమయ్యను. ఏమైపోయింది? ఆ ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయిందంట. ఏది? దేవుడికి ఇచ్చిన బలి, దేవుడి నామాన్ని ఇచ్చిన బలి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆకాశములోకి వెళ్ళిపోతా ఉంటే ఈ దూత కూడా అందులోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు మనోహ ఎవరు అనుకుంటున్నాడు ఇతన్ని? దేవుని దూత కాకుండా దైవజనుడు ఎవరో అనుకుంటున్నాడు, ఓ మనిషి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ మనిషి ఎలా కనపడుతున్నాడు? ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు దూత. అర్థమవుతుందా? ఆ వీళ్ళు ఇచ్చిన బలిని ఎవరికి తీసుకెళ్తున్నారు? ఆ బలిని దేవుని దగ్గరికి తీసుకువెళ్తున్నాడు దూత. అది చూసి వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇట్లా మాయమైపోయాడేంటి? ఇదేంటి ఆ మంటల్లో నుంచి అలా పైకి వెళ్ళిపోయాడేంటి? ఒక ఆశ్చర్యం. చాలా ఆ మనోహర్కి భయం వేసేసింది. ఇప్పుడు దాకా మనతో మాట్లాడిన ఆయన, మనతో ఉన్న ఆయన ఏంటి మంటల్లో నుంచి లోపల అక్కడికి వెళ్ళిపోయాడండి? ఆకాశం వరకు వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఆ మంట? ఏంటి ఇంత ఒక చిన్న మంట దహన బలి ఆకాశము దాకా వెళ్ళిపోతే ఆ మంటల్లో ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారు? దూత వెళ్ళిపోయింది. అది చూడగానే మనోహర్కి భయం పుట్టేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. మనోహ తన భార్య చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసిన. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠమునందు నా జ్వాలను పరమునకు ఆరోహణమాయను. పరలోకానికి వెళ్ళిపోయింది. వాళ్ళ కళ్ళ ముందే మాయమైపోయింది. వాళ్ళ కళ్ళ ముందే అలా మాయమైపోయేసరికి ఇప్పుడు దాకా మనతో మాట్లాడాడు, దేవుని గురించి చెప్పాడు, మనకు ఒక పిల్లోడు పుడతాడని చెప్పాడు, ఇవన్నీ చెప్పిన ఈ మనిషి ఏమైపోయాడు ఇప్పుడు? ఆ అగ్ని ఎంతవరకు వెళ్ళిందో చూసావా? దేవుడికి ఇచ్చిన బలి అగ్ని ఎంతవరకు వెళ్తుందంటే పరలోకానికి చేరుస్తుంది. ఎవరు చేరుస్తున్నారు ఇప్పుడు? దూత తీసుకెళ్తుంది ఆ దహన బలిని. దేవాని పిల్లలు నీకు కృతజ్ఞతగా ఇదిగో ఈ కార్యం చేశారని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? అంటే ఈ రోజున నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమన్నాడు మొట్టమొదట దూత? నా పేరెందుకు? సన్మానించాల్సింది ఎవరి పేరుతో? దేవుని నామంతో. ఇప్పుడు ఎవరి పేరుతో తెచ్చాడు? యెహోవాకు అర్పించను అన్న. అంటే దేవుని నామాన్ని బట్టి ఏం చేశారు వాళ్ళు? దేవుడికి ప్రార్థన చేశారు. దేవా ఇదిగో మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి గొర్రె పిల్లలు మీకు బహుమానంగా ఇస్తున్నాం, ఈ మేక పిల్ల మీకు బహుమానంగా దహన బలిగా ఇచ్చాం అనగానే ఇప్పుడు ఆ దూత ఏం చేసింది? ఈ అర్పణ అంగీకరించి ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? డైరెక్ట్గా పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. అది చూడగానే వీళ్ళకి భయం పుట్టేసింది. ఇక మనోహ ఏమంటున్నాడు చూద్దాం. అక్కడ మనోహ అతని భార్య దానిని చూచి నేలను సాష్టాంగపడిరి. అప్పుడు తెలిసింది వాళ్ళ దేవుని దూత. అప్పటిదాకా ఏమనుకున్నాడు మనోహ? ఫస్ట్ ఏమంది వాళ్ళ భార్య? 13 వచనంలోనే ఫస్ట్ ఏమంది? స్త్రీ 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపం పోలిన మిక్కిలి భీకరంగా ఉన్నను అని చెప్పింది. ముందేమనుకుంది? ఒక మనుష్యుడు నా దగ్గరికి వచ్చాడు, అతని రూపము చాలా ఉంది, ఆయన మనిషి అనుకున్నారు మొట్టమొదటిగా. ఏమనుకున్నారు? ఒక దైవజనుడు, ఎవరో పాస్టర్ గారు అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలిసింది మనోహకి యెహోవా దూత అంటాడు. తర్వాత అప్పుడు అంటాడు చూడు, ఇక్కడ కిందకు వచ్చేసరికి 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనం దేవుని చూచితిము గనక మనం నిత్యముగా చనిపోదమని తన భార్యతో అనగా భయం వచ్చేసింది. అమ్మో, దేవుని యొక్క దూతను చూసేసాం మనం, దేవుని యొక్క దూతను చూసేసా, ఇక మనం చచ్చిపోతాం అన్నాడు మనోజ్. ఎందుకు దేవుని దూత అంటే మనోహకు భయం?
మనోహకి ఎందుకు భయం? మనోహకి ఎందుకు భయం అంటే, దేవుని దూత అంటే ఎందుకు భయం అంటే, ఒక రోజున ఇదే సంఘటన జరిగింది. ఏ సంఘటన జరిగింది? గిద్యోను కాదు, ఈ దూత ఏం చేసింది ఒక రోజున? 1,80,000 మందిని చంపేసింది. ఇప్పుడు దేవుని దూత వచ్చింది మనం చంపేస్తుందని భయపడిపోతున్నాడు. దేవుని దూతలు సాధారణంగా ఎప్పుడెప్పుడు వస్తాయి? ఆ దేవుని దూత ఎప్పుడెప్పుడు? తప్పులు చేసినప్పుడు వస్తాయి. అదే భయం ఇప్పుడు. అమ్మో, మనం ఏదో తప్పు చేశాం, అందుకే దూత వచ్చి మనం చంపేస్తుంది. ఆ రోజుల్లో ఏం జరిగేదంటే, దేవునికి వ్యతిరేకంగా ఏమైనా తప్పు చేస్తే దేవదూత వచ్చి ముట్టే చచ్చిపోయేవాడు. అందుకు మనోహ భయం వేసేసింది. ఈ దూత వచ్చిందంటే మనం ఏదో తప్పు చేశాం, అందుకే మనం చంపేస్తాకు వచ్చాడు అని భయముతో మనోహ భయపడిపోతున్నాడు. తన భార్య ఏమంటుందో చూద్దాం. ఏమంటుంది? ఆ తర్వాత యెహోవా దూత మరలా తర్వాత ఆ మనోహ తన భార్య దాన్ని చూచి నేల సాష్టాంగపడి, ఆ తర్వాత యెహోవా దూత మరలా మనోహకు అతని భార్యకు ఇంకా ప్రత్యక్షము కాలేదు. మొట్టమొదటిగా ఏం జరిగింది? ఆ రోజున ఏమైపోయాడంటే భయం వేసేస్తుంది. మనోహ భార్య అంటుంది, అతని భార్య చూచుచుండగా దూత ఒక ఆశ్చర్య కార్యం చేశాను. ఎట్లనగా జ్వాల బలిపీఠం ఆకాశము లెగుచుట చూడగా యెహోవా దూత బలిపీఠం ఆ జ్వాలను పరమునకు ఆరోహణమైన. మనోహ తన భార్యను చూచి నేల సాష్టాంగపడేది. ఆ తర్వాత యెహోవా దూత మరల మనోహకు అతని భార్యకు ఇంకా ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ కార్యం జరగానే తెలుసుకున్నాడు. మనం దేవుని చూచితిమి గనక మనం నిత్యముగా చనిపోదమని తన భార్యతో అనగా, అతని భార్య అంటుంది, అతని భార్య యెహోవా మనల్ని చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యం మన చేత అంగీకరింపడు. ఏమంటుంది? మనం ఇచ్చిన దహన బలి దేవుడు అంగీకరించడు, కానీ అంగీకరించి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అంటే మనల్ని చంపడానికి కాదు, ధైర్యం చెప్తుంది భార్య. భర్తనేమో భయపడిపోతున్నాడు, అమ్మో దూత వచ్చింది మనం చంపేస్తుంది, నేనేదో తప్పు చేసి ఉంటాను, లేదా నువ్వు తప్పు చేసావేమో, అందుకే ఈ రోజున దేవదూత వచ్చి మనం చంపడానికి వస్తుందేమో అని భయపడతా ఉంటే, తన భార్య ఏమంటుంది తెలుసా? ఒకవేళ మనం చంపటానికి వస్తే మన యొక్క అర్పణ ఎందుకు అంగీకరిస్తాడు? మనం పెట్టిన అర్పణ ఆకాశానికి ఎందుకు తీసుకెళ్తాడు? ఆయన అంగీకరించాడు కాబట్టి మనం చంపటానికి కాదని భార్య ధైర్యం చెప్తుంది. అర్థమవుతుందా? భర్త ఏమో భయపడిపోతున్నాడు, భార్య ఏం చేస్తుంది? ధైర్యం చెప్తుంది. ఈరోజున భార్యాభర్తలు ఇలాగ ఉండాలి. భర్త ఏమైనా శ్రమల్లో ఉన్నాడు అనుకో, నువ్వు ధైర్యం చెప్పేదానిలాగా ఉండాలి. లేదా భార్య భయపడుతుంది అనుకో, భర్త ఏం చేయాలి? భార్యకు ధైర్యం చెప్పేవాడుగా ఉండాలి. ఈ రోజున ఇలా ఐక్యత కలిగి ఉండే భార్యాభర్తలు కనపడతారు. చీటికి మాట గొడవలు చేసుకోవడం కాదు, ముందు ఎందుచేతన గొడవ వస్తుంది అన్న ఆలోచన కలిగి ఉండి. ఇక్కడ మనోహ భార్యలో ఉండే గొప్పతనం అదే. ఇప్పుడు భర్త భయపడిపోతే భార్య కూడా భయపడిపోలుగా. అమ్మో నేను కూడా దేవతను చూశాను, నేను కూడా చచ్చిపోతాను అన్నాలుగా. కానీ ఏం చెప్తుంది? మన అర్పణ అంగీకరించాడు కాబట్టే మనం చంపడానికి రాలేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ భర్త ఏమైనా పరిస్థితిలో బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలి. నీ భర్తను బాధించేలాగా ఉంటే నువ్వు మనోహలాగా ఉండేవాడు కాదు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తన భర్త భయపడిపోతావు అంటే ఏమంటుంది? భయపడద్దు. మన దేవుడు మన అర్పణ అంగీకరించాడు. ఆ దూత పరలోకానికి తీసుకువెళ్ళింది అంటే దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు అని ధైర్యం చెప్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని
వాళ్ళకి ఇచ్చిన పరీక్షలో వాళ్ళు ఇప్పుడు నెగ్గారా, ఓడిపోయారా? గెలిచారు. దేవుడు చెప్పినట్లుగా చేయటమే కాక దేవుని ఇలా నిలబడతారా నిలబడరా అంటే నిలబడ్డారు. దేవుడు పరీక్ష పెడతాడు భార్యాభర్తలకు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. నిశ్చయముగా చనిపో తన భార్యతో అనగా అతని భార్య యెహోవా మన చంపగోరిని ఎడల ఆయన దహన బలి నైవేద్యం మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నీ మనకు చూపించాడు. ఈ కాలమున ఇట్టి సంగతులు మనకి వినిపింపబడ్డాయని అతనితో చెప్పాను. ఏమైంది? ఇంతటి భాగ్యం కలిగిన స్త్రీ కాబట్టే దేవుడు ఎవరిని ఇవ్వబోతున్నాడు? అంత అనుకో కలిగిన భార్య, భర్తకి ఎదురు సమాధానం చెప్పే భార్య కాదు ఈమె. కృంగిపోతున్న వాడిని నువ్వు ఇలాగే ఉండిపో అని యోబులాగా చెప్పలా. యోబుని ఏమంది భార్య? ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్న దేవుని వదిలిపెట్టే, నీ దేవుని దూషించి చచ్చిపో అంది. కానీ అలాంటి భార్య కాదు ఇక్కడ. మనోహ భార్యలో గొప్పతనం ఉంది కాబట్టి దేవుడు మనోహ భార్య గర్భాన్ని ఎంచుకున్నాడు. అందుకే బలవంతుడైన వాడు పుట్టబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, భార్యాభర్తలు కలిసి ఉంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. మీరిరువురు కలిసి ఉంటే నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే ఆఖరికి తర్వాత స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అనే పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఇప్పుడు వీళ్ళు చేసిన పరీక్షలు వీళ్ళు నెగ్గారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? తన కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఇప్పుడు ఎవరి మీదకు ఉంది? సంసోను బలాఢ్యుడి మీదకి ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఈరోజున తల్లిదండ్రులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడో లేదా? అక్కడ దూతతో ఏమంటున్నారు? దైవజనులు అనుకుని ఏం చెప్తున్నాడు? అయ్యా, ఒకవేళ దేవుడు మా పట్ల అలాంటి కార్యము చేస్తుంటే మేము ఆయనకు కృతజ్ఞతగా ఏమి ఇవ్వాలనుకున్నాం? అర్పణ ఇవ్వాలనుకున్నాం. ఒక మేకపిల్ల ఇస్తాము, ఇక్కడే ఉండు, దేవుని సన్నిధానంలో ఇస్తాము. ముందు ఎవరి పేరు మీద ఇద్దాం అనుకున్నారు? ముందు ఎవరి పేరు అంటే నీ పేరేంటి అని అడిగాడు మనోహర్. నీ పేరేంటి అని అడిగితే నా పేరు చెప్పసక్యము కాదు, కానీ నన్ను కాదు మీరు సన్మానించాల్సింది దేవుణ్ణి అని చెప్తున్నాడు దోత. అక్కడ వరకు తెలిసిందిగా. అంటే మొదటగా దోతగా అనుకోలేదు కాబట్టి దైవజనుల పేరు పెడదాం అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైపోయాడంటే ఎప్పుడైతే దేవుని దోతని తెలుసుకున్నాడో, దేవుని దోతని మనం చూసామని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు ఇతనికి ఏం పేరు పెట్టాడంటే సంసోను, దేవుడి అనుగ్రహముగా పుట్టినవాడు అని అర్థం. సంసోను అనగా ఏంటి? దేవుడు అనుగ్రహము, దేవుడు అంగీకరించిన పుత్రుడని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే మా అర్పణ ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అంగీకరించాడు కాబట్టి బలవంతుడు పుట్టాడు. అర్థమవుతుందా? ఈరోజున భార్యాభర్తలు ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడే నూతనంగా వివాహమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలా. మనోహ భార్య వలె ఉండాలి. ఈరోజున చాలా మంది భార్యాభర్తలు పిల్లలు లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం కాదు, మన దేవుని చుట్టూ, మన ప్రభువుని చుట్టూ తిరగాల. ఆయన యందు మోకరించి మనోహ భార్యలాగా మీరిరువురు ప్రార్థన చేస్తే దేవుడు కూడా మీకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటి, శ్రేష్టమైన బహుమానం కావాలంటే దేవుని ప్రార్థన చేయాలి. దేవుని మార్గాల్లోకి వెళ్ళాలి. నువ్వు నీ పిల్లల కోసము ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలి.
ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేసే సమయం లేదు. పిల్లలతో కనీసం దేవుని మాటలు చెప్పాలనే సమయం లేదు. ఎందుకు ఇంకా? ఇప్పుడు నువ్వు పిల్లలకి ఏం తీసుకొస్తున్నావు? ఆశీర్వాదం తీసుకురాట్లా. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తలేదు కాబట్టి వాళ్ళతో సాతాను యొక్క ఆశీర్వాదం పిల్లల మీదకు ఉంటుంది. అర్థమవుతుందా? సాతాను ఇప్పుడు నిన్ను వాడుతున్నాడు, నీ పిల్లల్ని వాడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు కాబట్టి. దేవుడికి నీకు మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో సాతాను కూర్చున్నాడు. ఇక ఈ రోజున తల్లిదండ్రులు ఒక గంట దేవుడు పిల్లల కోసం ప్రార్థన చేసే మనసుందా? దేవుడు అడుగుతున్నాడు, నీ పిల్లల్ని నేను ఆశీర్వదించాలంటే మీరు నా మాట అంగీకరిస్తున్నారా? ఎందుకయ్యా నా పిల్లలు ఇలా తయారవుతున్నారు? ఎందుకయ్యా అల్లరి పాలవుతున్నారు? ఎందుకయ్యా ఇలా అవుతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు దేవుని సముఖంలో ఏడవాలి, కన్నీరు కాదు. యోబు ఏం చేసేవాడు? పిల్లల కోసం ఉదయాన్నే లేచి దహన బలి. అయ్యా ఏం చేశాడు యోబు? యోబు గ్రంథానికి వెళ్దాం, చూద్దాం. మొట్టమొదటి వచనంలో ఆయన ఏం చేశాడు? చాలా మందికి తెలియాలి యోబు గురించి, కొన్ని విషయాలు తెలియని ఉంటాయి. యోబు గ్రంథానికి వెళ్తే బహుశ్రేష్టమైన మాటలు మాట్లాడతాడు యోబు గ్రంథంలో. మొదటి వచనంలోనే ఆ అధ్యాయంకి వెళ్దాం. యోబు మొదటి అధ్యాయం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కడిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతడు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 గాడిదలను, తర్వాత బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కున జనులందరూ అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులు వంతులు చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ ఇండ్లలో విందు చేయనప్పుడు కూడుకున్నప్పుడు తన 3 అక్కల చెల్లెలతో కలిసి అన్నపానాలు పుచ్చుకున్న వాళ్ళని పిలుపుచుకుని వచ్చిరి. వారి విందు దినాల్లో పూర్తిగాగా యెహోవా తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమే లేచి, ఎప్పుడు లేచి? పొద్దున్నే ఉదయాన్నే లేచి ఒకరి నిమిత్తము ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? పిల్లలందరి కోసం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే మనసు నీకుందా? అరుణోదయమే ఉదయాన్నే లేచి ఎవరి కోసం ప్రార్థన చేశారు? అయ్యో నా పిల్లలు ఎక్కడైనా దేవుని దూషించారేమో. చూడు ఎంత జాగ్రత్త. దేవునికి ఎక్కడైనా దూషించారేమో నా పిల్లలు. ఏమన్నాడు? 3 అక్క చెల్లెళ్ళంట, అన్నదమ్ములు ఉన్నారంట. వీళ్ళు ఒకవేళ ఏమైనా పని చేసేటప్పుడు నా పిల్లలు ఏదో రోజున దేవుని తిట్టారేమో అని భయంతో ఏం చేశాడు? ఉదయాన్నే వాళ్ళందరినీ పిలిచి వారందరి కోసం చేతులు ఏం చేశాడు? బైబిల్లో అక్కడే ఉంది. ఏమని రాయబడింది? అరుణోదయమే లేచి వారిని ఒకరి నిమిత్తము దహన బలిని అర్పించవచ్చు. యెహోవా నిత్యము అలాగే, యోబు నిత్యము అలాగే చేయుచును. ఒకరోజు కాదు, నిత్యం అంటే ప్రతిరోజు. ఈరోజు అలా చేయగలుగుతున్నారా? యోబు వలె చేయగలుగుతున్నారా పిల్లల కోసం? అక్కడ యోబు భార్య చేసిందా? యోబు భార్య ఏమైనా ఉందా? ఇక్కడ ఎవరున్నారు? యోబు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. తన పిల్లల కోసం ప్రార్థన చేసే స్వభావం ఎవరికి ఉంది? ఇప్పుడు తండ్రికి ఉంది. కానీ ఇక్కడ మనోహ భార్యలకి ఇద్దరికీ ఉంది. అర్థమవుతుందా? న్యాయాధిపతులు గంధకం వచ్చేసరికి భార్య భర్తలు ఇరువురు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. మా గొడ్రాలని నిందన పోగొట్టని ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పిల్లలను ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చెప్పినట్లు ఇప్పుడు ఎవరు వింటున్నారు? ఇక్కడ మనోహ భార్య. ఇక్కడ యోబు ఒక్కడే ఉన్నాడు, అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. అర్థమవుతుందా? న్యాయాధిపతుల గ్రంథంలో ఇద్దరు మనోహ భార్య, వీరిరువురు ప్రార్థన చేశారు, పిల్లల కోసం ప్రార్థన చేశారు. పుట్టే పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉంచాలని దేవునితో పెనుగులాడారు. ఇలాంటి తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారా?
ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది ఏమనగా, ఉన్నారా ఇలాంటి వాళ్ళు? మనోహ భార్య లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భార్య భర్తలుగా ఉంటున్న నీవు నీ పిల్లల కోసము ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఉదయాన్నే లేచి ఏం చేసేవాళ్ళు? మరి ఉదయాన్నే లేచి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. ఈ రాత్రి కాల సమయంలో నీ పిల్లడు పాడైపోతున్నాడు, ఏం చూస్తున్నావు నువ్వు? తాగుడు వ్యసనానికి లోబడిపోతున్నాడు, వ్యభిచారానికి లోబడిపోతున్నాడు, దొంగతనానికి లోబడిపోతున్నారని వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఏడుస్తున్నావు నువ్వు ఆ ఏడుపేదో దేవుని సన్నిధానంలో ఏడిస్తే నీ బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏడుస్తున్నావా నువ్వు దేవుని సన్నిధానంలో? ఉదయాన్నే లేచి పశ్చాత్తాపడుతున్నావు పిల్లల కోసం? యోబు చేస్తున్నాడు అక్కడ, యోబు పిల్లలు చేస్తున్నారు అక్కడ. యోబు వాళ్ళందరి కోసము ప్రార్థన చేస్తున్నాడు. యోబు పిల్లలు చేస్తున్నారు అక్కడ. వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని పేరు పెట్టి దేవునికి మొర పెడుతున్నారు. ఈరోజు నీ పిల్లల కోసం చేతులెత్తి ప్రార్థన చేయి. 2 చేతులు ఎందుకు ఎత్తమన్నారు? విజయము కొరకే. మోషే ఆనాడు అమాలేకులతో యుద్ధము చేస్తున్నప్పుడు మోషే యుద్ధం చేస్తూ ఉండలా, వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు ఎప్పుడైతే పైకెత్తుతున్నాడో అమాలేకులు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే చేతులు కిందకు దిగుతున్నాయో, ఎప్పుడైతే వాళ్ళందరూ అమాలేకులు, ఇప్పుడు ఎవరు ఓడిపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అప్పుడు ఏం చేశారంటే మోషే 2 చేతులు అలాగే ఉండి, ఒకడు ఈ చేయి పట్టుకున్నాడు, ఒకడు ఈ చేయి పట్టుకున్నాడు, కింద ఏం పెట్టారు? 2 రాళ్లను పట్టుకొని ఆ యుద్ధం అయ్యేంత వరకు మోషే చేతులు అలాగే ఉండిపోయింది. అసలు మనం 5 నిమిషాలు 2 చేతులు పైకెత్తండి అయ్యా అంటే అల్లాడిపోతున్నాం. కానీ మోషే ఆ యుద్ధము ఎంత మంది, కొన్ని వేల మందిని చంపాలంటే ఎన్ని గంటలు ఇలా పట్టుకోవాలి, ఇలా ఉండాలి. ఒక పక్క చెయ్యి లాగేస్తున్నా సరే, దైవజనుడైనా సరే గట్టిగా పట్టుకొని అలాగే వాళ్ళు కింద వీళ్ళు నలిగిపోతున్నారు, వీళ్ళు నలిగిపోతున్నారు. అయినా సరే యుద్ధం అయ్యేంత వరకు మోషే చేతులు అలాగే ఉండిపోయింది. ఎంత బాధను భరించాడు మోషే. ఈరోజు నీ పిల్లల కోసం ఆ బాధ భరించలేవా? ఉదయాన్నే లేచి దేవునికి 2 చేతులు పైకెత్తి నా బిడ్డలకు ఆశీర్వదించాయని నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తూ ఉంటావో, నీ హస్తమే దేవుని హస్తంగా నీ బిడ్డల మీదకి వస్తుంది. నీ హస్తములోని దేవుని హస్తము పెట్టి ఆ సాతాను అనగొడతాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు కార్చే కన్నీరు సాతాను నీ పిల్లలు ముట్టడానికి కూడా వీలు లేకుండా చేసేస్తుంది. మనోహ భార్య వలె మీరు ఉండాల. భార్య భర్తలు ఇరువురు కలిసి ప్రార్థన చేయాలి. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒక శ్రేష్టమైన కుమారునిచ్చి ఏమన్నాడు అక్కడ? శ్రేష్టమైన కుమారునిచ్చి నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు సంసోన్ని ఎవరు ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? తల్లిదండ్రులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంటే ఇప్పుడు దేవుడు వింటున్నాడా? ప్రార్థన వింటలేదా? అయ్యా నా ప్రార్థన వింటలేదేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన చెవులు ఏమని చెప్పబడ్డాడు? నా చెవులు మందం కాలేదు, ఆయన ప్రతి స్వరాన్ని వింటున్నాడు. ఆకాశములో ఉన్న స్వరము వింటున్నాడు, సముద్రాలలో ఉండే స్వరాన్ని వింటున్నాడు, నక్షత్రాల్లో ఉండే స్వరాలు వింటున్నాడు. అన్ని శబ్దాలు ఆయనే సృష్టించినవాడు. ఆయన అన్నిటిని వింటున్నాడు. నీ ప్రార్థన కూడా వింటున్నాడు. చెట్లు మాట్లాడుకునేవి దేవుడు వింటున్నాడు. మనుషులు మాట్లాడుకునే దేవుడు వింటున్నాడు. జంతువులు మాట్లాడుకునే దేవుడు వింటున్నాడు. అన్నీ వింటున్నాడు. అందుకే ఆయన ఏమంటాడు? నా చెవులు మీ వల్లే మందము కాలా, వింటున్నాను నేను. యెహోవా ఈరే, చూచుచున్న దేవుడిని నేను, ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. మీరు ఏం తప్పులు చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. ఏ మంచి కార్యాలు చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ పడక, నీ నడక, నీ ఆలోచన, నీ తలంపు సమస్తము దేవుడికి ఏది లేదు, అన్నీ చూస్తున్న దేవుడు ఆయన. నీ మాట తీరు చూస్తున్నాడు. నువ్వు ఎలా మనుషులతో మాట్లాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. సమస్తం ఆయన చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు
నా ప్రార్థన దేవుడు కాదు, ఆయన వింటున్నాడు. వింటున్నాడు. మనోహ భార్య ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పటి నుంచో వేదన పడుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు విన్నాడా లేదా? ఒక దినం ఉంటుంది, ఖచ్చితంగా నేను ఆశీర్వదించేదను. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సహాయం చేయట్లేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన శ్రేష్టమైన ఒక సమయానికి ఖచ్చితంగా నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీలో విశ్వాసము బలపరచుట కొరకే దేవుడు అది చేస్తున్నాడు. నీవు ఉంటావా, నిలకడగా ఉంటావా లేదా? ఇప్పుడు మనోహ భార్యని దేవుడు పరీక్షించాడా లేదా? మరి వాళ్ళు గెలిచారా, ఓడిపోయారా? మరి నువ్వు గెలుస్తావా, ఓడిపోతావా? దేవుడి చేతిలో చెప్తున్నాడు. అక్కడ అవ్వాదములు ఓడిపోయారు. దేవుడు తినొద్దన్న పన్ను వాళ్ళు తిని ఓడిపోయారు. కానీ ఇక్కడ దేవుడు మాటలు విని వీళ్ళు ఏం చేశారు? అదే ప్రకారంగా జీవించారు. కాబట్టి ఈ రోజున వీళ్ళకి ఎలాంటి మనిషి పుడుతున్నాడు, ఎలాంటి కుమారుడు పుట్టబోతున్నాడు? బలవంతుడు. అంతా ఇంత బలం కాదు, బలాఢ్యుడు పుట్టాడు. సంసోను ఫిలిస్తీ సైన్యాన్ని బహుగా నలిపేసిన వాడు, బలవంతుడు పుట్టాడు. ఈరోజు నీ కుటుంబాల్లో నువ్వు బలంగా ఉండాలంటే, నీ బిడ్డల్లో అయ్యా నా పిల్లలకి ఎంత తింటున్నా ఇలాగే అయిపోతున్నారయ్యా, బలహీనమైపోతున్నారయ్యా. ఎందుకంటే దేవుడితో నువ్వు పెనుగులాడు చూడు, నీ బిడ్డలు ఇంకా బలవంతుడు చేసేస్తారు. జ్ఞానము తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఒక్కటే, దేవుని సన్నిధానంలో వారి కోసం ఉపవాసం ఉండాలి. పిల్లల కోసం కన్నీరు కార్చాల. బిడ్డలు మారాలి అంటే కాదు, వాళ్ళ మార్పు కోసం నీ ప్రయత్నము దేవుడి సన్నిధానంలో పెనుగులాడాల. దేవునితో నువ్వు పెనుగులాడే మనోహ భార్య వలె, అయ్యా నేను నేర్పించు, ఎలా నా బిడ్డను పెంచాలో నేర్పించు, నువ్విచ్చే బిడ్డను ఎలా పెంచాలో నేర్పించని దేవుని బ్రతిమిలాడే మనసు నీలో ఉండాల. అప్పుడు నీ బిడ్డలు ఎలా ఉంటారంటే ఊహించు వాటికంటే అత్యధికంగా తయారవుతారు. ఒక రోజున మార్కు ఒక వ్యక్తి ఉన్నాడంట. పేతురు గారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, తిమోతి వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఒక తల్లి ఉందంట. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆయనకి ఆశ్రమిస్తుందంట. ఎవరికి? పౌలు గారికేనో అక్కడున్న బర్నబాకి, తిమోతికి వీళ్ళందరికీ ఆశ్రమించి ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తుందంటే పని చేపిస్తుంది. దేవుని ప్రార్థన పెట్టడానికి వాళ్ళ ఇల్లుని ఇచ్చేసిందంట. పై అంతస్తులో ఇల్లు ఇచ్చేసింది. అయితే అప్పుడు ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా అప్పుడు, అమ్మ మాకు ఇంత బాగా చూసుకుంటున్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకేమైనా కొరత ఉందా అంటే, ఒక్క కొరత ఉందయ్యా. ఏం కొరత అంటే, నా పిల్లవాడిని మీకు కనీసం నా పిల్లోడిని మీ సేవలో చేర్చుకోండి. ఏమన్నా అడిగిందా? ఇంటద్దు ఏమన్నా అడిగిందా? ఇన్ని రోజులు ఇంత పెట్టారని ఏమన్నా అడిగింది? అడగలా. నా పిల్లవాడు మీలాగా సేవ చేయాలయ్యా. సరే అమ్మా పంపించాను. సేవకి వెళ్తా ఉండగా, సేవతో వెళ్తా ఉండగా అతను ఎవరు? తుంట్రోడు. ఎలాంటి వాడు? తుంట్రోడు. ఇక సేవకి వెళ్తా ఉండగా ఒక రోజున చెప్ప పెట్టకుండా సేవకుడిని వదిలేసి వచ్చేసాడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని వీళ్ళని వదిలిపెట్టేసి పారిపోయి వచ్చేసాడు. ఇక పౌలు గారు బర్నబా అన్నాడు, అయ్యా మళ్ళీ నేను తీసుకురానా అంటే, వద్దు, మనం సేవకి వెళ్తా ఉండే మనతో పాటు వచ్చేవాళ్ళు కావాలి, కానీ వద్దు, అలాంటి వాడు అవసరం లేదని చెప్పి ఒకసారి ఆలోచించని బర్నబా చెప్పాడు. వద్దయ్యా మనకు వద్దు, మనతో ఉండాల్సిన వాడు అలా పారిపోయాడు, చెప్ప పెట్టకుండా పారిపోయాడు. చెప్పి వెళ్ళినా బాగుండే, కానీ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు, ఇంటికి పారిపోయాడు. అలాంటి వాడు మనకు అవసరం లేదని పౌలు గారిని ఎన్నోసార్లు బర్నబా అడిగాడు, ఒక్కసారి మార్కుని తీసుకొద్దాం. పాపం ఆమె ఎంతో శ్రావ చేసిందని. పౌలు గారు వద్దు అన్నారు. దాని గురించి మా టాపిక్ ఆపేయాను. కానీ కొన్నాళ్ళకే అలాంటి వాడు ఏమైపోయాడు? తుంట్రోడు. ఎలాంటి వాడు? తుంట్రోడు. ఏ మాత్రము పని చేయని వాడు అనుకున్నవాడు ఏం చేశాడు దేవుడు? ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టి ఆ మార్కు
ఒక అద్భుతమైన దేవుని బలాన్ని గురించి రాయగలిగిన వాడు అయిపోయాడు. అదే మార్కు సువార్తలో దేవుని శక్తిని గురించి రాశాడు. ఒక ఒక అద్భుతమైన వాడైపోయాడు ఆ మార్క్ అన్న వ్యక్తి. ఎవరో మార్కు సువార్త అన్న రాసింది ఎవరంటే ఆ మార్కే. దేవుని గురించి మిగతా వాళ్ళు ఏదో రాశారు, కానీ ఒక మార్కు మాత్రమే దేవుని నమ్ముట వలన అద్భుతాలు దేవుడు చేయిస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేయిస్తాడని చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే అది మార్కు సువార్త. అప్పుడు అంటున్నాడు పౌలు, ఆఖరి క్షణంలో అంటున్నాడు, ఒక్కసారి మార్కుని చూడాలయ్యా. మనం అనవసరంగా వదిలేసాము. ఈ రోజున గొప్ప సేవ చేస్తున్నాడు మార్కు. పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేసింది ఎవరు? ఆ తల్లి ప్రార్థన. ఆ దైవ సేవకుడికి రోజు ఆ ఇంటిలో వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ రోజున ఆ బిడ్డ ఏమయ్యాడు? ఇప్పుడు దేవుని బలమును గురించి, దేవుని శక్తిని గురించి, దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేశాడనేది మార్కు సువార్త అనే గ్రంథం రాశాడు. అది చూసి పౌలు గారు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఇలాంటి వాడిన మనం వదులుకుంది. ఫస్ట్ ఏమనుకున్నారు? చిచి, ఇలాంటి వాడు తొంటరోడు మనకు అవసరం లేదనుకున్నాం. ఇప్పుడు ఆయనే అలాంటి వాడే కావాలని అనుకున్నాడు. ఆఖరి క్షణంలో, పౌలు గారి ప్రాణం పోతున్న క్షణంలో ఎవరిని చూడాలనుకున్నాడు? మార్కుని చూడాలయ్యా. తిమోతితో చెప్తున్నాడు, ఒక్కసారి మార్కుని చూడాలి. అప్పుడు దాకా వద్దు 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 అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక్కసారి. ఈరోజు నీ పిల్లలు తొంటరి పనులు చేయొచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రార్థన, వాళ్ళ కన్నీటి ప్రార్థన ఒకరోజు మార్చేస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఉదయాన్నే లెగండి, నీ పిల్లల కోసము ప్రార్థన చేయండి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నీ బిడ్డలు, ముఖ్యంగా నీ బిడ్డలు, సాతాను యవ్వనస్తులను పాడు చేసేస్తున్నాడు. చిన్న బిడ్డల హృదయాలు పాడైపోతున్నాయి కనుక వాళ్ళ యొక్క ప్రాణాలను దేవుడు నీ చేతికి అప్పగించు. సాతాను చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే నీ కన్నీటి ప్రార్థన వాళ్ళకు ఆయుధం, కంచా. యోబు ఏం చేసేవాడు? అలా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు వాళ్ళ చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు. ఈ రోజున తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల చుట్టూ కంచె వేయాలి, ప్రార్థన అనే కంచె వేయాలి. నా పిల్లలు సాతాను చేతిలో చిక్కకూడదంటే నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? అరుణోదయమే లేచి యోబు వలె ప్రార్థన చేయాలి, మనోహ భార్య వలె చేయాలి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి చేస్తున్నావా ప్రార్థన? దేవుడు అడుగుతున్నాడు, చేస్తున్నావా? నీ పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారని నువ్వు బాధపడుతున్నావు? ఎప్పుడైనా వాళ్ళ గురించి ప్రార్థన చేసావా? దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ. తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు, ఎప్పుడు? చిన్నప్పుడే కాదు, ఎదుగుతున్నప్పుడు యెహోవా ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? ఇప్పుడు సంసోను మీద ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది రేపు చెప్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు తెలుసు.